హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు కేక్ చేయబోతున్నానండి. కేక్ కూడా నేను కూడా ఫస్ట్ టైం అండి కేక్ చేయటం. ఎప్పుడు నేను కేక్ అసలు ట్రై చేయలేదు, వచ్చిందని కూడా తెలియదు. నమ్మకంతో చేస్తున్నానండి వీడియో. కేక్ వస్తుందని మా పాప ఇలా ఫాదర్స్ డే కదా, ఫాదర్స్ డే సందర్భంగా మా పాప కేక్ కావాలంటుంది వాళ్ళ డాడీకి. నువ్వే స్వయంగా చేయి మమ్మీ అంటుంది. నేను కూడా యూట్యూబ్లో చూసి చేస్తున్నానండి. నేను కూడా ఇదే ఫస్ట్ టైం ఎట్లా వచ్చిందో ఏమో తెలియదు, కానీ మీకు మాత్రం చెప్తానండి. ఫస్ట్ కేక్కి కావాల్సిన పదార్థాలు చెప్తున్నానండి. ఫస్ట్ ఒక కప్పు మైదా పిండి అండి. కేక్ పేరు చెప్తున్నానండి. కేక్ పేరు మన చాక్లెట్ కేక్ అండి. చాక్లెట్ కేక్ చేయబోతున్నాను. దానికి ఒక కప్పు మైదా అండి. ఒక కప్పు అంటే 3/4 కప్పు మైదా. దానికి చాక్లెట్ పొడి వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం వెళ్తుంది కదా, దానికి ఇదిగోండి నేను ఈ చాక్లెట్ పొడి తీసుకున్నా. ఈ ఫుల్గా ఈ చాక్లెట్ పొడి ఇదిగోండి ఫుల్ కప్పు తీసుకున్నానండి. ఒక ఫుల్ కప్పు మైదా, కొంచెం బేకింగ్ సోడా అండి. బేకింగ్ సోడా తెలుసు కదా, ఇదిగోండి బేకింగ్ సోడా తెలుసుగా, వంట సోడా తెలుసు కానీ ఇంట్లో వాడుకుంటాము. కొంచెం వంట సోడా, కొంచెం టేస్ట్ కోసం సాల్ట్, బెజ్జం స్పూను వెనిగర్ అండి. తెలిసి ఉంటుంది కదా చాలా మందికి వెనిగర్. ఇది వెనిగర్ ఒక స్పూను. ఉంటే వెన్నీలా వేసుకోవచ్చు, లేకపోతే మీ ఇష్టం. నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు అంటండి. నిమ్మకాయ కూడా 2 స్పూన్లు నిమ్మకాయ వేసుకోవచ్చు. మిక్సీ పట్టుకోవాలండి. షుగర్ వచ్చేసి మనం ఇదిగోండి అరకప్పు పంచదార అండి. ఇది బాగా పేస్ట్ చేసుకోవాలండి. మిక్సీ పట్టుకోవాలి, పొడి చేసేసుకోవాలండి. మనం తీసుకున్నాక పంచదార ఇలా పొడి చేసుకోవాలండి. ఇలా పొడి చేసుకొని 3 కోడిగుడ్లు కొట్టేసుకోవాలి. కోడిగుడ్డు వేసుకుంటే చాలా బాగుంటుందండి. కోడిగుడ్డు వేసుకుంటే కేక్ పర్ఫెక్ట్గా అవుతుంది. కోడిగుడ్డు లేకుండా కూడా చేసుకోవచ్చు, కాకపోతే నేను కోడిగుడ్డుతో చేస్తాను. చూడండి, ఆయిల్ వేసుకోవాలండి. నేను సన్ఫ్లవర్ ఆయిల్ వస్తున్నా, శనగ వాడకూడదు. సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవచ్చు. నేను 2 గంటలు సన్ఫ్లవర్ ఆయిల్. స్పూను వెనిగర్ అండి. వెనిగర్ 1/2 స్పూను వేసి ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టేద్దాం. మనం మిక్సీ కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి. అప్పుడప్పుడు ఇలా కలుపుతూ మిక్సీ పట్టుకుంటే బాగా సాఫ్ట్గా వచ్చింది తిక్కగా. చూడండి, మనం మిక్సీ పట్టేసి వచ్చామండి. ఇట్లా మిక్సీ పడితే ఇలా వచ్చేసింది మనకి. ఇట్లా వేసుకుంటూ కలిపేసుకోవాలండి. చక్కగా మనకి కలిసిపోయిందండి. ఎక్కడ వంటలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇదిగోండి దీంతో బాగా కలుపుకోవాలి. ఇది ఉంటే మీకు ఓకేనండి. లేదా మజ్జిగ చేసేది వచ్చింది కండి రౌండ్ షేప్లోది, దాంతోనైనా చక్కగా కలుపుకోవచ్చండి మీరు. నేను దీంతోనే కలిపేశానండి. చూడండి, ఇట్లా రావాలి, ఇట్లా పడాలి. ఇట్లా పడితే చక్కగా కేక్కి మనకు రెడీ అయిపోయినట్టండి. ఇప్పుడు ఓవెన్ ఉంటే ఓవెన్లో పెట్టుకోవచ్చు, లేకపోతే మైక్రో ఉంటే మైక్రోలో పెట్టుకోవచ్చు, లేకపోతేనో గ్యాస్ మీదైనా చేసుకోవచ్చు అండి. గ్యాస్ మీద మందందు పెట్టుకొని దాంట్లో ఉసుకు పోసుకొని అది పెట్టుకోవచ్చండి. కాకపోతే నాకు మైక్రో ఉంది కాబట్టి నేను మైక్రోలో పెడుతున్నానండి. ఉంది కదా నాకు ఆప్షను, మైక్రోలో పెడతాను. చూడండి, నేను మైక్రోలో కదా పెట్టేది. ఆ బౌల్ తీసుకున్నానండి. ఇదిగోండి పింగాన్ బౌల్ మాకు ఇచ్చారండి. దీన్ని దాంట్లోకి ఆయిల్ వేసి, ఆ బౌల్కి ఆయిల్ రాసి, మీరు మామూలుగా పెట్టుకోవాలన్నా కూడా ఒక బౌల్ తీసుకోండి. స్టీల్ బౌల్ ఒకటి తీసుకొని ఆయిల్ అప్లై చేయాలండి. ఆయిల్ అప్లై చేసి మనకు పేపర్ ఉంటుందండి. దీనికి సపరేట్గా లోన్ వేసుకునే పేపర్, కేక్ వేసుకునే పేపర్ ఉంటుందండి. బటర్ పేపర్ ఉంటుందండి. బటర్ పేపర్ ఉంటే మీరు వేసుకోవచ్చండి. నాకు బటర్ పేపర్ లేదు కాబట్టి ఇట్లా ఆయిల్ రాసేసి దీంట్లోకి వేసేసుకున్నానండి. ఇట్లా వేసేసుకోవాలి. చూస్తారా, మీరు కూడా ఇలా వేసేసుకోండి. చక్కగా మేము మైక్రోలో పెట్టుకున్నామండి. మైక్రోలో పెట్టేసేసుకున్నాము. ఇప్పుడు కేక్ తయారైపోయింది. చూడండి, ఎన్ని నిమిషాలు పెట్టామంటే 2.5 నిమిషాలు పెట్టామండి. ఫస్ట్ టైం వచ్చేసి మేము 2.5 పెట్టామండి మైక్రోలో పెట్టుకున్నాం. కావాలంటే మీరు గ్యాస్ మీద కూడా చేసుకోవచ్చండి. చాలా లేనోళ్ళు, మేము మాత్రం ఉందని చెప్పేసి ఉపయోగిస్తున్నాం దీన్ని. ఇప్పుడు మైక్రోలో పెట్టి టైం పెట్టి ఆన్ చేద్దాం. కేక్ చల్లారిపోయిందండి. చూసారా, చక్కగా మనకు చల్లారిపోయింది. ఇప్పుడు బౌల్లోంచి ఇట్లా బౌల్లోకి వేద్దామండి. వేసాం కదా, బౌల్లోంచి తీద్దాం. అద్దుగా చూసారా, బౌల్లోంచి మనం ఫస్ట్ టైం చేసిన
కేక్ చూసారా ఎంత బాగుందో, స్మూత్గా ఎంత బాగుందో చూసారా. స్పాంజీ కేక్ అండి, ఎలా ఉందో చూసారా. బాగా వచ్చిందండి కేక్ మాత్రం సూపర్గా వచ్చింది, చాలా బాగుందండి. కట్ చేసుకుందాం. బాయ్.